Yo guys, ఈరోజు ఐ ఆర్డర్డ్ దిస్ స్టీరింగ్ వీల్. బేసికలీ గేమింగ్ పనికి వస్తుంది. ఇది G29 లాజిటెక్ది. ఇది పెద్ద కథ. ఇది ఆర్డర్ చేయడం, నేను దీని గురించి మళ్ళీ సపరేట్ వీడియోలో మాట్లాడతాను మేబీ. ఫస్ట్ నేను ఫ్లాష్ ఫైర్ సుజుకా 900R అని ఉంటుంది. ఇట్ ఈస్ సమ్ 14K అంతే. అది ఆర్డర్ చేసింటి. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దాట్. వచ్చిన ఫస్ట్ 2-3 డేస్. దాని తర్వాత ఒక చిన్న 2 ఇష్యూస్ వచ్చినాయి. దాని క్వాలిటీ అంత బాగాలేదని చెప్పి రీప్లేస్ అడుగుదాం అనుకున్నా. వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు అమెజాన్. ఓకే, ఫెయిర్ ఎనఫ్ అని రిటర్న్ ఇచ్చేసి, ఎట్లరా తీసుకుందామా వద్దా తీసుకుందామా చాలా డైలమా. ఆ తర్వాత ఇది తీసుకున్నా. దిస్ కాస్టెడ్ అబౌట్ ఐ థింక్ 35 ఏదో అయింది. దీనిలో ప్రాబ్లం ఏమంటే, యూజువల్లీ త్రీ కాంపోనెంట్స్ కదా. ఒకటి స్టీరింగ్ వీల్ ఉంటుంది, ఇది యాక్సిలేటర్ పెడల్స్, అండ్ గేర్ షిఫ్టర్ సపరేట్గా కొనాలి మనం. ఇది ఒక 5000 ఉంటుంది. ఇది మాత్రమే అంటే 29 ఏమో. ఇది 5000, 6000 అనుకుంటా. టోటల్ కలిపి 34 చేంజ్ అయింది. ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం ఏముంటుందో లోపల. అపారెంట్లీ దీని బిల్డ్ క్వాలిటీ షుడ్ బి వెరీ వెరీ బెటర్ దాన్ ద సుజుకా ఫ్లాష్ ఫైర్ అది చైనీస్ బ్రాండ్. నేను కొన్న తర్వాత చూసుకున్నా, జపనీస్ అనుకున్నా ఫస్ట్. చైనా పీస్ లాగా అది డిఫెక్టివ్ అంటే ఇట్స్ నాట్ డిఫెక్టివ్. ఏమైందంటే, ఈ యాక్సిలేటర్ పెడల్ ఉంటుంది కదా, అది అంత రెస్పాన్సివ్గా లేకుండే. స్టార్టింగ్లో బాగుంది అసలు. ఎంత మంచి బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ బక్ ఫర్ మనీ అనుకున్నా, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనుకుంటే లేదు. అది ఆఫ్టర్ 2 days అది ఎంత యాక్సిలేటర్ ఫుల్గా తొక్కి పట్టుకున్నా ఇట్ యూస్ టు ఫాల్ డౌన్. అది ఇన్పుట్ సరిగ్గా తీసుకోలే. తర్వాత రివ్యూస్ అవి చూసి లాజిటెక్ ఈజ్ బెస్ట్ ఆఫ్ కోర్స్, రిలయబుల్. నా గేమింగ్ మౌస్ అది ఇదంతా లాజిటెక్ ఉండే లాంగ్ బ్యాక్. సో లాజిటెక్ బాగుంటుంది అనుకుని చూస్తే కాస్ట్లీ ఉండే. 2 ఆప్షన్స్. సరే అని తీసేసుకున్నా. ఇప్పుడు ఐ విల్ కీప్ పోస్టింగ్ దీంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తాయా, ఇది ఈజ్ ఇట్ బెటర్ దాన్ దాట్ అని. ప్రస్తుతానికి అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది గేర్ షిఫ్టర్ అనమాట. ఇది బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ అట్లనే ఉంది అది కూడా. బట్ ఇది కొంచెం షేప్ అది కొంచెం ప్రీమియంగా ఉంది లాజిటెక్. ఇది స్క్రూస్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం డెస్క్కి అటాచ్ చేస్తాం. ఓకే, గుడ్. ఇదేంది, దీనికి ఇదే లేదు. ఓ, ఇక్కడ ఉన్నాయి. బ్రాండింగ్ స్టిక్కర్స్ లేవు. బాక్సర్ పీస్ కాదేమో, యూజ్ పీస్ ఏమంటున్నా. అది యూజ్ ఉన్నట్టుంది దీంట్లో. పవర్ బ్రేక్ సపరేట్గా. ఆ ఫ్లాష్ ఫైర్ దానికి పవర్ బ్రేక్ ఏం లేదు, డైరెక్ట్గా పీసీలోకి వేసి వాడేద్దామని. ఇది లేదు మనకు. ఇది గేర్ షిఫ్ట్స్ మాత్రం. ఫ్రెష్ పీస్ అసలు యూజ్డ్ మార్క్స్ ఎక్కడ లేవు. తర్వాత ఇక్కడ ఇది ఉంటుంది. ఈ కార్పెట్ ఏదైనా ఉందంటే ఇక్కడ ఈ స్పైక్స్ కనిపిస్తున్నాయా, ఈ స్పైక్స్ కార్పెట్ కూర్చుకొని గ్రిప్ ఇస్తాయి. బాగా హెవీగా ఉంది. చాలా మంచి క్వాలిటీ తెలుస్తుంది. వెరీ హెవీ బిల్డ్.
ఎక్సలెంట్ క్వాలిటీ, ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ. ఇదంతా లెదర్ మంచిగా రియల్ లెదర్ లాగానే ఉంది. ఐ థింక్ ఇట్స్ గుడ్ క్వాలిటీ లెదర్ అనుకుంటా. హెవీ ఉంది, చాలా హెవీ ఉంది అబ్బా. కంపేర్ టు దట్ నేను పాతగా ఆర్డర్ చేసిన ఫ్లాష్ ఫైర్ దాంట్లో చాలా హెవీ ఉంది. ఇప్పుడు మనం ఈ 3 పీసులని మన డెస్క్టాప్లో మన టేబుల్ మీద ల్యాంప్ ఇది చేసి మన టేబుల్ మీద క్లాంప్ చేద్దాం. ఇప్పుడు సెటప్ చేద్దాం. ఇది ఇక్కడ క్లాంప్స్ ఉన్నాయా, దీన్ని తిప్పితే కింద ఈ పట్టుకునే క్లాంప్ తిరుగుతుంది, టైట్ లూజ్ అవుతుంది. దీన్ని ఇట్లా మౌంట్ చేసి తిప్పేయడం అంతే. దీంట్లో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్లాంప్ చేసేదానికంటే ముందు ఈ పెడల్ది అండ్ గేర్ బాక్స్ది పెడల్ది అటాచ్ చేసేసేయాలి ప్లగ్స్. అండ్ ఇంకోటి మంచి థింగ్ చూడండి, ఎంత బాగా వైర్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇచ్చినాడు. నేను ఇంకా ప్రాపర్గా చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి హడావిడిలో అట్లే సెటప్ చేసేసి దాని తర్వాత ఎట్లా వస్తుంది వైర్స్ లెంత్ చూసుకొని, ఇక్కడ ఒక ఇది కూడా ఉంది మధ్యలో, దీని చుట్టూ వైర్స్ చుట్టుకొని లెంత్ తగ్గించుకో, చాలా పొడుగు ఉంటాయి వైర్స్. సో బాగా వచ్చినాడు, గుడ్ థాట్. ప్రస్తుతానికి సెటప్ అంతా అయిపోయింది. అంత క్లమ్జీగా ఉంది, ప్లీజ్ పట్టించుకోకండి, ఏమనుకోకండి. ఈ పెడల్స్, దీని వైర్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి వెనకాల. మీరు అదే క్లాంప్ చేసేదానికి ముందు అవి వైర్స్ ఇన్స్టాల్ చేయడం మర్చిపోద్దండి. ఇక్కడ మన గేర్ బాక్స్, ఇది మన స్టీరింగ్ వీల్, చాలా స్మూత్ ఉంది. దెర్ ఇస్ అబ్నార్మలీ హై అమౌంట్ ఆఫ్ క్వాలిటీ డిఫరెన్స్ ఆ ఫ్లాష్ వైర్తో కంపేర్ చేస్తే. ఇది నేను తర్వాత చూసుకోవాలి మళ్ళీ. ఇక్కడ యూజువలీ కొన్ని కార్స్కి ఇక్కడ ఉంటుంది గేర్ షిఫ్టింగ్ ఇక్కడ కూడా సెటప్ చేసుకోవచ్చు మనం. ఇది పెడల్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. అలా ఒకసారి రఫ్గా ఒక గేమ్ ఆడి చూద్దాం ఎలా ఉందో. సో ఇది నేను ఇప్పుడు గేమ్ ఆడి మీకు చూపించాలా ఇదే వీడియోలో అని థింక్ చేస్తున్నాను నేను, బికాజ్ ఇది సెటప్ టైం తీసుకుంటుంది. చూస్తాను, నేను కొంచెం టైం మిగిలిందంటే నేను ఐ సెట్ దిస్ అప్ నౌ అండ్ ఐ పోస్ట్ దిస్ వీడియో విత్ దట్ గేమ్. లేకపోతే ఐ షూట్ అ సపరేట్ వీడియో హౌ ద గేమ్ ప్లేస్ అండ్ రివ్యూ సపరేట్ చేద్దాం. ఇది జస్ట్ అన్బాక్సింగ్ అనుకుందాం అంతే. చలో, సీ యూ గైస్, టాటా, బాయ్. అది ఆటోమేటిక్గా తిరుగుతుంది, జస్ట్ ఇప్పుడు ప్లగ్ ఇన్ చేసిన క్యాలిబ్రేట్ అవుతుంది అనుకుంటా. అది అమేజింగ్. అట్లా అవ్వదు యూజువల్లీ. ఐ మీన్ ఆ ఫ్లాష్ ఫైర్ దాంట్లో అయితే ఇట్ వాస్ వెరీ డంబ్. ఇది అదే అంతగానే తిరిగింది, గట్టిగా అయిపోయింది. ఇంతకుముందు ఇట్ వాజ్ లూజ్. అది మోస్ట్లీ గేమ్ అంతా సెటప్ చేసిన తర్వాత లూజ్ అవుతుంది అనుకుంటా. దిస్ ఈజ్ క్వాలిటీ వైజ్ చూస్తే దిస్ వీల్ ఈజ్ ఫార్ సుపీరియర్ దాన్ ఆ ఫ్లాష్ ఫైర్ 900R. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ వీల్ హ్యాస్ ఫోర్స్ ఫీడ్బ్యాక్ అనమాట. అంటే నేను ఒక గేమ్ ఆడి చూపిస్తా. ఫోర్స్ ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో మన రోడ్ మీద వెళ్తున్నప్పుడు సడన్గా టర్న్స్ తీసుకోవాలనుకోండి, అప్పుడు ఆర్ కార్ విల్ షో సమ్ రెసిస్టెన్స్ కదా. ఆ రెసిస్టెన్స్ ఇక్కడ యూజువల్లీ గేమ్లో ఆడేటప్పుడు కనిపించదు, జస్ట్ వీల్ని ఎట్లా తిప్పి అట్లా తిరిగేస్తుంది. కానీ దీంట్లో మనం చూసినాం కదా, ఆన్ చేసినప్పుడు ఇటు ఆటోమేటిక్గా తిరిగింది. ఆ తిరగడం వల్ల ఇట్ నోస్ వెన్ దెర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్ ఆన్ ద రోడ్. గ్రావెల్ ఉన్నప్పుడు గడగడగడం వైబ్రేట్ అవ్వడం, సడన్గా షార్ప్ టర్న్ తీసుకుంటున్నప్పుడు రెసిస్టెన్స్ ఇది ఇస్తుంది, ఇదే రెసిస్టెన్స్ ఇస్తుంది. యూ కాంట్ ఈజీలీ మూవ్ ఇట్. అండ్ విత్ రెస్పెక్ట్ టు సెటప్ చూస్తే ఇట్స్ వెరీ ఈజీ. మీరు ఈ లాజిటెక్ జీ హబ్ అని ఒకటి ఉంటుంది సాఫ్ట్వేర్, అది ఇన్స్టాల్ చేసుకోవడం అంతే. లాజిటెక్ వాళ్ళ వెబ్సైట్ నుండి ఇట్లా ఆటోమేటిక్లీ డిటెక్ట్ అండ్ తర్వాత అన్నీ ఆటోమేటిక్గా రీఅసైన్ చేసేసింది. ఇక్కడ నేను ఇది మూవ్ చేసినప్పుడు ఇట్ అండర్స్టాండ్స్. గేమ్లో ఉన్నా కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా లేటెన్సీ ఉన్నట్టుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమ్ ఫీజిబిలిటీ కూడా మీరు చూస్తే లాస్ట్ టైం నేను అది ఫ్లాష్ ఫైర్ ఆడుతున్నప్పుడు కంట్రోల్స్లో ఇక్కడ పోయి వీల్లో నేను ప్రతి ఒక్క ఇది ఐ హ్యాడ్ టు మాన్యువలీ పుట్ ఇన్. ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా మొత్తం తీసుకుంది. ఇట్ ఈస్ లైక్ హెవెన్. మొత్తం ఆటోమేటిక్గా తీసుకుంది, అన్నీ అసైన్ చేసుకుంది, గేర్స్ అవి ఇవి. నేను ఆ ఫ్లాష్ ఫైర్ వర్క్ చేయాలంటే నేను ఇదేదో చేసిన. ఐ హ్యాడ్ టు ఇన్స్టాల్ సమ్ ఫోర్జా ఎమ్యులేటర్, దాన్ని ఎమ్యులేట్ చేసి దాన్ని ఏదో మ్యాప్ చేసి ఏదో చేసిన యూట్యూబ్ వీడియోస్ చూసి. వర్క్ అవ్వలేదు ఇమీడియట్గా, కానీ దిస్ వాజ్ రియలీ కంపాటబుల్. ఇక్కడ వీల్లో చూసుకుంటే దెర్ ఇస్ అ స్విచ్ దట్ సేస్
పీసీ, ఎక్స్బాక్స్, PS4, PS5 అని పీసీకి పెట్టేయడం అంతే. నథింగ్ ఎల్స్ ఐ హ్యాడ్ టు డూ. అండ్ ఈ అన్ని బటన్స్ అదే అసైన్ చేసుకుంది. సో ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒక గేమ్ అలా ఆడి చూపిస్తాం మీకు ఇప్పుడు. ఫోర్స్ ఫీడ్బ్యాక్ అదంతగా వైబ్రేట్ అవుతుంది whenever there is something on the road. లైట్గా హార్డ్గా ఉంటుంది చెప్పడానికి. రియల్ కార్లో అంటే ఎట్లా ఇట్లనే స్టీరింగ్ అన్నట్టు. సో దిస్ ఇస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.